Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 8/11/2024. సో ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారండి? ఇండియా పాకిస్తాన్ అండ్ మాడిఫైయింగ్ ది IWT. సో భారతదేశానికి పాకిస్తాన్కి ఇండస్ వాటర్ ట్రీటీ అని ఉంది. అంటే ఆ రోజుల్లో మనం హిస్టరీ చదివినప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషను. సో ఆ నీరుని ఎలా షేర్ చేసుకోవాలి భారతదేశంలో పాకిస్తాన్, ఎందుకంటే మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం, పాకిస్తాన్కి ఒక దిగువ ప్రదేశంలో ఉంది కాబట్టి సో దాన్ని మాడిఫై అంటే ఇప్పటికి అనుగుణంగా కొన్ని మార్పులు కూర్పులు చేర్పులు చేసుకోవాలి. ఓకే, సో ఏమంటున్నారు ఆథర్ గారు? ఇండియాస్ మూవ్ టు సర్వ్ ఫార్మల్ నోటీస్. అంటే ఇండియా ఏం చేసిందంటే ఫార్మల్గా ఒక నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? పాకిస్తాన్కి. ఎప్పుడు? ఆగస్ట్ 30, 2024. ఎందుకంటే ఇది ఆర్టికల్ 12 సబ్ క్లాజ్ 3 ఓకే ఆఫ్ IWT. స్టార్టింగ్లో అన్నాను కదా, ఇండస్ వాటర్ ట్రీటీ. దాని ప్రకారం ఇన్ లైన్ విత్ ఆ ఆర్టికల్ 12 సబ్ క్లాజ్ 3 ప్రకారం భారతదేశం ఫార్మల్గా ఒక నోటీస్ ఇవ్వాలన్నమాట. ఇచ్చింది ఆగస్ట్ 30, 2024. ఇది ప్రథమంగా ఏం చెప్తుందంటే అండర్లైన్స్ ఇట్స్ కన్సర్న్స్ అబౌట్ మీటింగ్. ఓకే, దాని యొక్క కష్టాలు నష్టాలు అందులోనున్న మిగతా ఇంట్రికేసీస్ అన్నీను అబౌట్ మీటింగ్ ఏంటి వాళ్ళు అందుకోగలగాలి కదా. ఎవర్ ఇంక్రీజింగ్ డొమెస్టిక్ వాటర్ నీడ్స్, రోజు రోజుకి పెరిగిపోతున్న డొమెస్టిక్ అంటే ఇంట్లోని వాడుకుంటే కదా నీరు. సో డొమెస్టిక్ వాటర్ నీడ్స్ కోసం దాన్ని మనం ఎలా చేయాలి? సస్టైనబుల్గా. అంటే ఒక్కసారి ఇంత అవుతుంది అంటే అది అలా కంటిన్యూస్ ఫ్లోగా ఉండాలన్నమాట, తగ్గిపోకూడదు, సస్టైనబుల్ మేనర్లో. ద నోటీస్ ఇస్ టు రివ్యూ. మనం నోటీస్ ఎందుకు ఇచ్చామంటే ఒకసారి మళ్ళీ ఏంటేంటి చేస్తున్నాం రివ్యూ చేసుకుందాం. అండ్ ఎక్కడైనా మార్పులు కూర్పులు చేర్పులు ఉంటే ఓకే మాడిఫై చేద్దాం. ఏంటి? ద ట్రీటీ మనకి పాకిస్తాన్కి ఉన్న అండర్స్టాండింగ్ టు అడ్రస్ ఏంటి, దేని గురించి మాట్లాడాలి మనం? ఇండియా స్పెసిఫిక్ కన్సర్న్, భారతదేశం యొక్క మనకి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాలి. రిలేటింగ్ టు ఆల్టర్డ్ పాపులేషన్ డెమోగ్రఫిక్స్. అంటే ఇన్నాళ్ళు పాకిస్తాన్కి ఇన్ని నీళ్ళని పంపించామనుకోండి, అప్పుడు ఇండియాలో జనాలు, ఇండియాలో పాపులేషను అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ డెమోగ్రఫిక్స్ అనేవి తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైంది? మనకి ఎక్కువ ఉంది. సో మనం వాళ్ళకు వదలాలి నీళ్ళు. సో అందుకని ఏం చేశారు? ఇది స్పెసిఫిక్గా అంటే మన గురించే ఫస్ట్ మాట్లాడాలి. రిలేటింగ్ టు ఆల్టర్డ్, మారిన పాపులేషన్, జనాలు, డెమోగ్రఫిక్స్ ఒక ఏరియాలోని అలాంగ్ విత్ ఇదే కాకుండా పీపుల్తోనే కాకుండా వ్యవసాయం కూడా చూసుకోవాలి. ఏది చూసుకోవాలి మనం? అగ్రికల్చరల్, అలాంగ్ విత్ అగ్రికల్చరల్ అండ్ అదర్ యూసెస్. వ్యవసాయమే కాకుండా అదర్ యూసెస్ కూడా చూసుకోవాలి. ఇదే కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద నీడ్ టు యాక్సలరేట్ ద డెవలప్మెంట్, మనం ఇంకా ఏం చేయాలి? యాక్సలరేట్ చేయాలంటే స్పీడప్ చేయాలి. యాక్సలరేట్ ఏంటి? ద డెవలప్మెంట్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ. ఓకే, మన ఎనర్జీని ఎలా ఉండాలి? పర్యావరణకు ఎటువంటి కాలుష్యం లేని ఎనర్జీని మనం తీసుకురావాలి, డెవలప్ చేయాలన్నమాట. ఎందుకు? భారతదేశం యొక్క ఎమిషన్ రైట్స్. అంటే మనం కూడా కొద్దిగా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం కదా. సో కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ తగ్గించాలి. సో దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ యాక్సిలరేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, భారతదేశం ఎమిషన్ రైట్స్ని మనం అధిగమించకూడదు, తగ్గించకూడదు, కరెక్ట్గా దానికి తగ్గట్టుగా ఉండాలి. సో ఇండియా హ్యాస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద నోటీస్. మనం పంపించిన నోటీస్లోని ఇది కూడా ఏం చెప్పాం? ఇంపాక్ట్ ఆఫ్ పర్సిస్టెంట్ CBT, తరచు క్రాస్ బార్డర్ టెర్రరిజం, దానివలన చాలా తలనొప్పులు ఉన్నాయి. ఓకే, మీరు ఆగండి, మీరు తగ్గండి, లేకపోతే అందరికీ ఇది బాధాకరం, చాలామంది ప్రాణాలు పోతున్నాయి. ఇంపాక్ట్ ఆఫ్ పర్సిస్టెంట్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. అది ఏం చేస్తుంది? ఇంపెడిమెంట్గా తయారైంది. అంటే ఒక అడ్డంకుగా, ఒక ఆబ్స్టికల్గా, ఒక అడ్డకత్తెరలో పోక చెక్కలాగా అనమాట. ఓకే, మనకి అడ్డేస్తుంది. ఏంటి అడ్డుతుంది? స్మూత్ ఆపరేషన్స్ ఆఫ్ ద ట్రీటీ. ఈ సత్సంబంధం, మనకి ఆ కంట్రీకి ఉన్న సత్సంబంధాలు దాన్ని కాస్త అడ్డుతోంది.
ముందుకు వెళ్ళనవటం లేదు స్మూత్గా. సో అండర్మైనింగ్ అంటే ఏంటి, దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. ద ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ రైట్స్ ఎక్కడ, ఇన్ ద ఇండస్. భారతదేశం పూర్తిగా ఇండస్ రివర్ మీద ఉన్న పూర్తి హక్కుల్ని ఎంజాయ్ చేయగలిగే హక్కుల్ని ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజము, ఓకే, ఈ స్మూత్ ఆపరేషన్స్ని, ఓకే, ఈజీగా మనం అవలంబించుకోవచ్చు అన్న దాన్ని కాస్త అడ్డంకులు వేస్తుంది అన్నమాట. దాన్ని అండర్మైన్ చేస్తుంది, అంటే దానికి పెద్దగా గౌరవం ఇవ్వట్లేదు. అండర్మైనింగ్, ఇట్స్ లుకింగ్ డౌన్, లో అబౌట్. ఓకే, ఆర్టికల్ 12 విచ్ అలౌస్ మోడిఫికేషన్ ఇన్ ద ట్రీటీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆర్టికల్ 12 ఏంటంటే అదృష్టం మనకి ఐడబ్ల్యూటీలోని ఎప్పటికప్పుడు మీరు మార్పులు కూర్పులు చేసుకోండి. ఓకే, ట్రీటీ ఈ ఒప్పందంలోని లేస్ డౌన్ ఏ వెరీ హై థ్రెషోల్డ్. ఇదేం చేసింది, చాలా పెద్ద థ్రెషోల్డ్, అంటే గుమ్మం దగ్గర వచ్చి ఇలా నిలబడతారు అనమాట. అట్ ద థ్రెషోల్డ్, అట్ ది బేస్ ఆఫ్ ది ఎంట్రన్స్. ఓకే, ఏ డ్యూలీ రాటిఫైడ్ అప్రూవ్డ్ ట్రీటీ. ఇదేంటి, అందరూ ఆమోదయోగ్యంగా ఉండాలి. డ్యూలీ రాటిఫైడ్, డ్యూలీ అప్రూవ్డ్ ట్రీటీ. ఇది కంక్లూడెడ్. ఎందుకు మనం ఇంకో కంట్రీ ఎందుకు ఒక ఒప్పందానికి వచ్చి దీని మీదే నిలబడదాం అనుకుంటున్నాం, దీని తుదిగా ఎందుకు తీసుకొచ్చామంటే ద పర్పస్ బిట్వీన్ ద టూ గవర్నమెంట్స్, మన గవర్నమెంటు అవతల సైడ్ ఇండస్ రివర్ అవతల వైపు ఉన్న గవర్నమెంటు, ఇద్దరి పర్పస్ సర్వ్ అవ్వాలి. ఇఫ్ వన్ గోస్ బై, ఒకరు కానీ బై ద ప్లీ మేడ్ బై ఇండియా అండ్ పాకిస్తాన్, ఓకే, అంటే పాకిస్తాను ఇండియా పెట్టుకున్న అర్జీల ప్రకారం కానీ ఎవరన్నా అది పట్టుకుని కానీ ముందుకు వెళ్దాం అనుకుంటే, డ్యూరింగ్ ద కిషన్ గంగా ఆర్బిట్రల్ అవార్డ్, మనకి ఆర్బిట్రల్ అవార్డ్ ఒకటి వచ్చింది అన్నమాట. దాని పేరేంటంటే కిషన్ గంగా, 2013లో. ఇట్ అపియర్స్ మనకి ఎలాగంటే కనబడుతుంటుంది, అన్లైక్లీ దట్ పాకిస్తాన్ అండ్ ఇండియా విల్ రీచ్. మనకి ఏమనిపిస్తుంది అంటే భారతదేశం పాకిస్తాను ఎప్పటికీ అన్లైక్లీ దట్ పాకిస్తాన్ ఇండియా విల్ రీచ్ ఒక మోడిఫికేషన్స్, అంటే కొన్ని మార్పులు కూర్పులు చేసుకుందాం అన్న ఫార్ములాకి ఎప్పటికీ రారేమో. దట్ ఈస్ టు దేర్ సాటిస్ఫాక్షన్. అంటే భారతదేశానికి ఎస్ సాటిస్ఫైడ్గా, పాకిస్తాన్ కూడా ఎస్ సాటిస్ఫైడ్గా అన్న ఒప్పందానికి రారేమో అని ఆథర్ గారికి చిన్న ఇదన్నమాట. డైవర్జెంట్ అప్రోచెస్ అంటే ఎవరికి వాళ్ళ సెపరేట్ అప్రోచెస్ ఉంటాయి కదా. సో డైవర్జెంట్ అప్రోచెస్ ఏమంటారు, ఇండియా యాజ్ ది అప్పర్ రైపేరియన్. చూడండి ఎంత మంచి వర్డ్ అన్నారు. ఇండియా ఎక్కడుందండి, అప్పర్ రైపేరియన్ అంటే థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యూ లివ్ ఆన్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఎ న్యాచురల్ బాడీ ఆఫ్ వాటర్ సచ్ యాజ్ రివర్, లేక్ ఆర్ టైడ్ వాటర్. ఓకే, సో మనం ఎక్కడున్నామండి, ఎగువ ప్రాంతంలో ఉన్నాం. సో ఇండియా ఇస్ ది అప్పర్ రైపేరియన్ ట్రీట్స్. మనం ఎలా చూస్తున్నాం దీని అంతటిని, ఆప్టిమల్ యూటిలైజేషన్, మనకి ఎంత కావాలో అంత వాడుకోవాలి యాజ్ ది ఆబ్జెక్ట్. ఇది ప్రప్రథమంగా చూసుకోవాలి. అండ్ ద పర్పస్ ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ కూడా అదే. కానీ దిస్ ఈజ్ అపోజ్ టు పాకిస్తాన్ దీన్ని ససేమేరో ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు లోవర్ రైపేరియన్, ఆ నదికి వాళ్ళు ఎక్కడున్నారు, దిగువ ప్రాంతంలో ఉన్నారు. ఓకే, నది దిగువ ప్రాంతం. వాళ్ళు అపోజ్ టు పాకిస్తాన్స్ అండర్స్టాండింగ్, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ఆఫ్ అన్ఇంటరప్టెడ్ ఫ్లో. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా వైపు నది ఎక్కడ ఆగకుండా మా సైడ్కి వచ్చేయాలి అని. కానీ ఈ డైవర్జెంట్ అప్రోచ్ అంటే వీళ్ళు ఈ అప్రోచ్, మన అప్రోచ్ రిలేటింగ్ టు ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఐడబ్ల్యూటీ, ఎవరికి వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు అనువదించేసుకుంటున్నారు ఏది, ఇండస్ వాటర్ ట్రీటీని. ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఐడబ్ల్యూ ట్రీటీ పర్పస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఈ ఒప్పందం ఐడబ్ల్యూ ట్రీటీ పర్పస్ ఇది చాలా విషయాలను పరిగణనలో తీసుకుంటే ఇది కూడా ఒక పరిగణనలో తీసుకోవాల్సిందనమాట. ఇదేంటి, చాలా రెస్పాన్సిబుల్ ఫర్ క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ బై ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది మాకు అంటే వాళ్ళు ఇది మాకు, మీకు అది ఇచ్చాం కదా మేము తీసుకుంటాం, మరి మేము మీకు ఇది ఇచ్చాం కదా మేము తీసుకుంటాం. సో క్లెయిము కౌంటర్ క్లెయిము ఎవరిద్దరి మధ్యన, భారతదేశం పాకిస్తాన్ ఓవర్ వాటర్ యూస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదంతా దేని గురించి, నీళ్ళు కదా మరి.
నాగరికత అంతా నదుల పక్కనే ఉంది కాబట్టి. సో ద హేగ్ బేస్డ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏ కంట్రీలో ఉందండి? హేగ్లో ఉంది. హేగ్ బేస్డ్ అన్నారు కాబట్టి ఆథర్ గారు. డిడ్ నాట్ సైడ్ విత్ ద ప్లీ ఆఫ్ ఎకలాజికల్ హార్మ్. వాళ్ళు పర్యావరణానికి ఏదో నష్టం జరుగుతోంది అన్న వైపు నుంచి మాట్లాడలేదు. డిడ్ నాట్ సైడ్. చూడండి ఎంత బాగా యూజ్ చేశారు ఆథర్ గారు. డిడ్ నాట్ సైడ్ విత్ ద ప్లీ రిక్వెస్ట్ ఆఫ్ ఎకలాజికల్ హార్మ్ రేజ్డ్ బై పాకిస్తాన్. పాకిస్తాన్ చాలా పర్యావరణం చాలా నష్టమైపోతుంది. ఎస్ అటువైపు మాత్రం వాళ్ళు మాట్లాడలేదు. ఇది ఎక్కడి నుంచి? అండర్ ఆర్టికల్ 4(6) ఆఫ్ ద IWT. ఆర్టికల్ 4 సబ్ క్లాస్ 6 ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీ. దాని ప్రకారం పాకిస్తాన్ మాట్లాడిపోయింది. కానీ ఈ హేగ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏంటి అలౌ చేసిందంటే, అలౌడ్ ఇండియా టు బిల్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. నీళ్ళను బేస్ చేసుకుని మనం ఎలక్ట్రిసిటీ తెస్తాం. హైడ్రో పవర్కి ఆమోద ముద్ర ఇచ్చింది. ఓకే, ఆమోద ముద్ర ఇచ్చిందనమాట. ఆన్ ది కిషన్ గంగా. ఎక్కడ? ఆన్ ది కిషన్ గంగా. బట్ కానీ ద ట్రైబ్యునల్ హెజ్ యాడెడ్ ఎ కెవియట్. ఒక నోటీస్ కూడా, అంటే మనం ఏమన్నా చేస్తే, వాళ్ళు ఏమన్నా చేసినా, దేర్ ఈజ్ ఎ కెవియట్. అంటే యూ విల్ నాట్ గెట్ వాట్ యూ ఆస్క్డ్ ఫర్. ఇన్స్టెడ్ యూ విల్ గెట్ ఎ నోటీస్ సేయింగ్ దేర్ ఈజ్ సంబడి హూ ఆల్సో హ్యాస్ అ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇష్యూ. అది కెవియట్. యాడెడ్ ఎ కెవియట్. ఏమని? దట్ ఇండియా హ్యాస్ టు మెయింటైన్ ఎ మినిమం 9 cubic. ఓకే, ఇండియా మినిమం తక్కువలో తక్కువ 9 cubic meters ఒక సెకండ్కి ఫ్లో అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకుంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టించుకోండి. ఓకే, చూడండి కండిషన్ ప్రిసిడెంట్ ఏమి ఇచ్చారు? కెవియట్. మెయింటైన్ ఎ మినిమం 9 cubic meter a second ఫ్లో పర్ సెకండ్. 9 cubic meter కానీ ఫ్లో అయిపోతే మినిమం, మీరు గో హెడ్ విత్ యువర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అక్కడ అని ఈ హేగ్లో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళ రూలింగ్లో ఇచ్చింది. ఓకే, అది. బట్ ఇండియా హ్యాస్ 33 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. 1, 2 కాదు, భారతదేశానికి ఎన్ని ఉన్నాయి? 33 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కడుతున్నారు. కొన్ని ఇంకా ప్లానింగ్, ఇక్కడ కడదామా ఇక్కడ కడదామా ఇక్కడ కడదామని ఆలోచన స్టేజ్లో ఉందన్న, ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఎక్కడ? అలాంగ్ ది వెస్ట్రన్ ట్రిబ్యూటరీస్, అలాంగ్ ది వెస్ట్రన్ పాయల్లో, ఈస్టర్న్ కాదు, అలాంగ్ ది వెస్ట్రన్. ద యూజ్ ఆఫ్ వెస్ట్రన్ రివర్స్ ఫర్ హైడ్రో పవర్ జనరేషన్ ఇస్ పర్మిటెడ్. ఓకే, మీరు భారతదేశం వెస్ట్రన్ రివర్స్ అన్నిటిని వాడుకోండి హైడ్రో పవర్ జనరేషన్కి అన్నది పర్మిటెడ్. ఆమోదముద్దు ఉంది ఇందులోని ఇండస్ వాటర్ ట్రీటీలోని. బట్ ద క్రూషియల్ పాయింట్ అబౌట్, క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అబౌట్ ఇండియా మెయింటైనింగ్ మినిమం ఫ్లో. ఇండియా ఏం చేయాలి? మినిమంగా ఇంత ఫ్లో అంటూ వెళ్తూ ఉండాలి, ఇంత ఫ్లో అంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే, ఛాలెంజెస్ ఇన్ మేనేజింగ్ రిసోర్సెస్. ఇప్పుడు మనం గ్యారంటీ ఇవ్వాలి. ఎన్షూరింగ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్, మాకు ఎంత కావాలో అంతే వాడుకుంటాం. అండ్ మెయింటైనింగ్ మినిమం ఫ్లో. ఓకే, 9 cubic అన్నారు కదా పర్ సెకండ్, అది వెళ్ళాలి. ఓకే, మెయింటైనింగ్ మినిమం ఫ్లో వుడ్ రిక్వైర్, ఇది ఇలా జరగాలి అంటే చాలా బాగా మేనేజ్ చేయాలి. వుడ్ రిక్వైర్ బెటర్ మేనేజ్మెంట్ ఏవేవి ఆఫ్ ది ఎంటైర్ ఇండస్ వాటర్ బేసిన్. ఇండస్ వాటర్ బేసిన్ని చాలా నైపుణ్యంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. రిజల్టింగ్ ఇలా కానీ చేస్తే ఇన్ ఇంప్రూవ్డ్ వాటర్ రిసోర్స్, రిజల్టింగ్ ఇన్ ఇంప్రూవ్డ్ ఎన్హాన్స్ వాటర్ రిసోర్స్. మీటింగ్ దీస్ గోల్స్ ఇస్ రిమోట్. దీన్ని మనం సాధిస్తాము అన్నది చాలా రిమోట్, అంటే కనుచూపుకు కూడా కనబట్టలేదు. ఈజ్ రిమోట్. ఎక్కడ? ఇన్ ద గివెన్ స్ట్రక్చర్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోని ఆఫ్ ది ఇండస్ వాటర్ ట్రీటీలోని చాలా రిమోట్గా ఉంది, దూరంగా ఎక్కడో ఉంది. విచ్ డివైడ్స్ ద సెపరేషన్ ఆఫ్ ఇండస్ బేసిన్. ఇప్పుడు దీనివలన, బికాస్ మనకి చుట్టుపక్కల ఎక్కడ కనబట్టలేదు కాబట్టి దీనివల్ల ఏమైంది? ఇండస్ బేసిన్ని డివైడ్ చేసింది, సెపరేషన్. ఏమని? ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వాటర్స్. ఏం వాటర్స్ అండి? ఈస్టర్న్ వాటర్స్ ఆఫ్ ఇండస్ బేసిన్ అండ్ వెస్టర్న్ వాటర్స్ ఆఫ్ ఇండస్ బేసిన్. ఇండియా హ్యాస్ ప్రొప్రైటరీ రైట్స్. అంటే దీని అంతటికి ఓనర్ ఎవరు? అసలు దీని అంతటికి ఓనర్ ఎవరు? ఇండియా. లీగల్ రైట్ టు ఓన్ అండ్ కంట్రోల్. మనకు లీగల్గా హక్కు ఉంది, ఓన్ అండ్ కంట్రోల్ ఇన్ ద ఈస్టర్న్
అది ఎక్కడుంది? రివర్స్ ఆర్టికల్ 2లో. ఆ రివర్స్ ఏవి? రవి, సట్లజ్ అండ్ బియాస్. రవి, సట్లజ్ అండ్ బియాస్ మీద పూర్తి హక్కులన్నీ, ప్రొప్రైటరీ ఓనర్షిప్ రైట్స్, లీగల్ రైట్స్ భారతదేశంతోనే ఉన్నాయి. పాకిస్తాన్కి వెస్ట్రన్ రివర్స్ మీద ఉంది ఆర్టికల్ 3లో. ఏంటవి? జీలం, ఇండస్ అండ్ చెనాబ్. ఇంకే ఇండస్, జీలం అండ్ చెనాబ్ మీద వాళ్ళకుంది. ద ఐడియా ఆఫ్ పార్టిషనింగ్, ఈ రివర్ వీళ్ళకి, ఈ రివర్ వీళ్ళకి అన్నది ఆస్తి వాటాల్లాగా వాటా చేసుకోవడం. పార్టిషనింగ్ ద రివర్స్ వాజ్ డ్రివెన్ బై హిస్టారికల్. ఇది అసలు ఇలా ఎందుకు జరిగిందంటే దీనికి కాస్త చరిత్ర ఉంది. హిస్టారికల్ కంటింజెన్సీ. ఏమో ఒకవేళ రేపు పొద్దున్న ఏమన్నా ఉంటే ఆ కంటింజెన్సీ రిలేటింగ్ టు పార్టీషన్. ఓకే, రిలేటింగ్ టు పార్టీషన్. విడిపోయాం కదా మరి భారతదేశం, పాకిస్తాన్. అండ్ ద అపీల్ టు ది ఇండియా అండ్ పాకిస్తాన్ లీడర్షిప్. ఓకే, పార్టీషన్కి సంబంధితంగా ఒక అర్జీ కూడా చేశారు, అయ్యా తమరు అని. ఎవరికి? ఇండియాకి, పాకిస్తాన్ లీడర్స్ కూడాను. భారతదేశం లీడర్స్కే కాదు, పాకిస్తాన్ లీడర్స్ కూడా. ఇదే చాలా లాజికల్ స్ట్రాటజీ, రాషనల్ థింకింగ్, వెరీ లాజికల్. ఇట్స్ అ రాషనల్ స్ట్రాటజీ. ద పార్టిషనింగ్ ఆఫ్ ద రివర్ బేసిన్ ఎసెన్షియల్లీ, ఇప్పుడు ఇండస్ రివర్ బేసిన్ని ఈస్టర్న్ అంతా ఇండియా, రవి, సట్లజ్, బియాస్. ఓకే, వెస్టర్న్ అంతా పాకిస్తాను, ఇండస్, జీలం, చెనాబ్ అన్నది. ఓకే, పార్టిషన్ ఆఫ్ రివర్ బేసిన్ ఎసెన్షియలీ ప్రప్రథమంగా సెవర్డ్, కట్ అయిపోయింది. ఏది? హైడ్రోలాజికల్ రిలేషన్షిప్. ఓకే, హైడ్రోలాజికల్ అంటే నీటికి సంబంధితమైన సంబంధం, రిలేషన్షిప్ బిట్వీన్ ద రివర్స్. ఓకే, అది కట్ అయిపోయింది ఈ 6 రివర్స్కి, బిట్వీన్ ద రివర్స్ అండ్ వాటి పాయలు కూడా. ఓకే, ట్రిబ్యూటరీస్ విచ్ నాట్ ఓన్లీ మేడ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇలా జరగడం వలన ఏమైంది? వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేట్ చేయాలి కదా, మరి అన్నీ కలపాలి కదా, అది ఎల్యూజివ్ అయిపోయింది, కష్టమైపోయింది, డిఫికల్ట్ టు క్యాచ్. నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో ఏమైంది? ఇంకోవైపు తీసుకెళ్ళిపోయింది. ఏమని? లెట్ టు ఈదర్ మినిమమ్ ఆర్ నో కోఆపరేషన్. ఏదో కోఆపరేట్ చేసి తక్కువ, లేకపోతే అసలు కోఆపరేటే చేయలేదు. ఓకే, అది ఇంకొక బాధ. నెక్స్ట్ ఏమంటారు? ఆల్దో ఇలా అయినప్పటికి కూడాను ది ఇండస్ వాటర్ ట్రీటీ డస్ నాట్ హ్యావ్ అ ప్రావిజన్ రిలేటింగ్ టు నో హార్మ్ రూల్. ఓకే, ఇందులోని ఏమీ సపరేట్గా ఒక సెక్షన్ ఏమీ లేదు దేనికి రిలేట్ అవుతుంది, నో హార్మ్, ఏ హాని జరగకూడదు అని రూల్ ఏం లేదు. ఇట్ స్టిల్ బైండ్స్ బోత్ ద రైపేరియన్స్, అప్పర్ రైపేరియన్ ఇండియా, లోవర్ రైపేరియన్ పాకిస్తాన్. ఇట్ స్టిల్ బైండ్స్, కట్టుబడి ఉండాలి యాజ్ ద రూల్. ఎందుకంటే ఇక్కడ రూల్ ఏంటి? కస్టమరీ ఇంటర్నేషనల్ లా. ఇది ఎప్పటి నుంచో వస్తున్న కష్టం, ఒక అలవాటు అన్నమాట. ఈ ఆబ్లిగేషన్ ఏంటంటే నాట్ టు కాజ్ సిగ్నిఫికెంట్ హార్మ్. ఓకే, మన ఆబ్లిగేషన్ ఏంటి? మీరు అందరూ చూస్తుండగా ఆర్ అందరికీ తెలిసినట్టుగా సిగ్నిఫికెంట్గా, ప్రప్రథమంగా, చాలా ఈజీగా అందరికీ కనబడుతూ అటువంటి హాని మీరేమీ చేయకూడదు. ఈజ్ అ డ్యూ డిలిజెన్స్ ఆబ్లిగేషన్. అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అ పర్సన్ ఆర్ బిజినెస్ టు ఎవాల్యుయేట్ రిస్క్స్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. వాట్ యూ హ్యావ్ టు డూ? యూ నీడ్ టు ఎవాల్యుయేట్ ద రిస్క్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్, అది. సో యూ నీడ్ టు ఎవాల్యుయేట్, ఆ ఆబ్లిగేషన్ ఒకటి ఉంది. సో దిస్ అమౌంట్స్ టు సేయింగ్, ఇది ఆఖరికి ఏం చెప్తుంది అంటే దిస్ అమౌంట్స్ టు సేయింగ్ వాట్? దట్ బోత్ పార్టీస్, both riparians, upper and lower, have to take every appropriate measure. తగ్గట్టుగా వాళ్ళు ఏ స్టెప్పులు అనుసరించాలో, ఏ పద్ధతులు అనుసరించాలో చేయాలి. ఎందుకు? లేకపోతే హాని జరుగుతుంది. సో టు ప్రివెంట్ హార్మ్, appropriate measures are to be taken, otherwise there will be harm. So to prevent harm, you have to follow appropriate measures. While undertaking a hydropower project, ఒక హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కట్టినా, ఆర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద షేర్డ్ వాటర్ కోర్స్, ఆర్ ఎటువంటి ప్రాజెక్ట్ అయినా షేర్డ్ వాటర్ కోర్స్, మీరు మేము కలిసి షేర్ చేసుకుందాం, అక్కడ ఏమైనా చేసినా. ఎందుకంటే హ్యావింగ్ అ పొటెన్షియల్ ట్రాన్స్ బౌండరీ ఇంపాక్ట్, ఇక్కడ
ఇక్కడ కానీ ఏమన్నా జరిగితే ట్రాన్స్ బౌండరీ మీద దాని ప్రభావం పడచ్చు. ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఓకే, ICJ ఇన్ ద పల్ప్ మిల్స్ ఆన్ ద ఉరుగ్వే రివర్. సో మనకు ఒక ప్రెసిడెంట్ చెప్తున్నారు ఆథర్ గారు, ముందుగా జరిగింది. ఇన్ ద పల్ప్ మిల్స్, పల్ప్ నుజ్జు చేయడం అనమాట, ఆన్ ద ఉరుగ్వే, ఇది ఒక కంట్రీ, ఉరుగ్వే రివర్ 2010 కేసులోని హ్యాస్ ఐడెంటిఫైడ్, ఏంటి వాళ్ళు చూపెట్టారు, కండక్టింగ్ అ ట్రాన్స్ బౌండరీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఓకే, వాళ్ళు కండక్ట్ చేశారు, ఏంటి, ట్రాన్స్ బౌండరీ, ఈ కంట్రీకి ఆ కంట్రీకి ట్రాన్స్ బౌండరీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, EIA అంటాం, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది ఒక ఎసెన్షియల్ రిక్వైర్మెంట్, తప్పనిసరిగా చేయాలి, ఆఫ్ కస్టమరీ ఇంటర్నేషనల్ లా. మరి మనకి పాకిస్తాన్కి ఏముందండి, ఇట్స్ అ కస్టమరీ ఇంటర్నేషనల్ లా ప్రాక్టీస్ కదా, రైపేరియన్ 2 కంట్రీస్ని అది బైండ్ చేస్తుంది కాబట్టి IWT, ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమరీ ఇంటర్నేషనల్ లా ఫర్ ప్రాజెక్ట్స్. మనం ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ లేదా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఇన్ని చేసేద్దామని యాక్టివిటీస్, ఎందుకు, విత్ ఎ పొటెన్షియల్ ఫర్ ట్రాన్స్ బౌండరీ ఎఫెక్ట్స్, ట్రాన్స్ బౌండరీలో ఎటువంటి హాని కలగకూడదు అన్న దాని మీద కూడా, జరగచ్చేమో అన్న దాని మీద కూడా మనం చదవాలి. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏది, ఉరుగ్వే రివర్, మన పల్ప్ మిల్స్, ఈ జడ్జిమెంట్ అమౌంట్స్ టు సేయింగ్, చివరాఖరికి ఏం చెప్తుందంటే, ఇండియా అండ్ పాకిస్తాన్ విల్ హ్యావ్ టు అండర్టేక్, భారతదేశం పాకిస్తాను మనం ఏం చేయాలంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, అండర్టేక్ EIA. ఎందుకు, ఇఫ్ అ ప్రాజెక్ట్ హ్యాస్ పొటెన్షియల్, ఏమన్నా ప్రాజెక్ట్కి పొటెన్షియల్గా ట్రాన్స్ బౌండరీ మీద ఏమన్నా ప్రభావం పడచ్చేమో. ద ICJ డిడ్ నాట్ ఐడెంటిఫై, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐడెంటిఫై చేయలేదు దేన్ని, కోర్ కాంపనెంట్స్ ఆఫ్ అన్ యాడిక్వేట్ EIA, మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నదాన్ని వాళ్ళు చూడలేదు, ఆఫ్ అన్ యాడిక్వేట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు. ద రూల్ రిలేటింగ్ టు ఈక్విటబుల్, అందరికీ సమానం అండ్ లాజికల్గా యూటిలైజ్ చేయాలి, ERU, ఈక్విటబుల్ అండ్ రీజనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్ కోర్స్, నీళ్ళు అన్నవి ఒక ఇంటర్నేషనల్ వాటర్ కోర్సు. ఓకే, ఆ రూల్ విచ్ ఈజ్ ఎన్ష్రైన్డ్, దీన్ని ఏం చేస్తాం మనం, విచ్ ఇస్ సెట్ డౌన్, విచ్ ఇస్ స్పెల్ట్ అవుట్, ఇది ఒక రివర్డ్ ప్లేస్ అనమాట. ఇంకా ఇది చాలా రెవర్డ్, ఇది చాలా గౌరవంగా మనకు భక్తి శ్రద్ధలతోని. ఎందులో ఉంది, ఆర్టికల్ 5, అండ్ ద ఫ్యాక్టర్స్ ఏవేవి దానికి సంబంధితంగా ఉంటాయి, అండ్ ద ఫ్యాక్టర్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, ఏ నేపథ్యంలో, సర్కమ్స్టాన్సెస్ చుట్టుపక్కల ఏంటేంటి, ఏవేవి మనం పరిగణనలోకి తీసుకోవాలి ఫర్ కన్సిడరేషన్ టు అరైవ్ అట్, మనం ఒక కంక్లూజన్ రావాలి కదా, దేని మీద, ఈక్విటబుల్ అండ్ రీజనల్ యూటిలైజేషన్ ఇన్ ఆర్టికల్ 6 అన్నమాట. ఎందులోని, ఆఫ్ ద 1997 UN వాటర్ కోర్సెస్ కన్వెన్షన్. దీని ప్రకారం ఇది ఇట్ కెన్ గైడ్, ఇది మనల్ని సక్ర మార్గంలో తీసుకెళ్తుంది, బోత్ ద రైపేరియన్స్, మనల్ని పాకిస్తాన్ని, టు మీట్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్. రేపు పొద్దున్న ఎటువంటి దారుణాలు అవ్వచ్చు, కొన్ని మంచి అవ్వచ్చు. సో అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్లో కూడా మనకి ఇది ఒక గైడ్లా పనిచేస్తుంది. ద ఈక్విటబుల్ రీజనల్ యూటిలైజేషన్ మే బీ లీన్డ్ ఆన్ టు డీల్, ఓకే, ఇది లీనింగ్ ఉండొచ్చు, టు డీల్ విత్ అన్ఫోర్సీన్ ఎఫెక్ట్స్, మనకి భవిష్యత్తులో చూడలేని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, దేని మీద, ఆఫ్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, సచ్ యాజ్ తగ్గిపోవడం, డిప్లీషన్ ఆఫ్ గ్లోబల్ గ్లేషియల్ రిజర్వ్స్, ఐస్ పర్వతాలు గ్లేషియల్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి, డిప్లీషన్, విచ్ కాజ్ ఎ 30 to 40% డిక్రీస్. దీనివలన 30 to 40% నీళ్ళు తగ్గిపోతున్నాయి. ఎక్కడ, ఇండస్ వాటర్ ఫ్లోలో. ఓకే, ద ప్రపోజల్ టు రివ్యూ, ఓకే, ఒకసారి చూడండి ఈ IWT అంతా ఎందుకు కన్సిడర్ చేయాలి, దేన్ని, ద ప్రావిజన్ ఇన్ ఆర్టికల్ 7 clause 1 sub clause C. ఓకే, ఆర్టికల్ 7 clause 1 sub clause C లో ఇక్కడ ఏం చెప్తున్నారు, విచ్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లిసిట్లీ క్లియర్లీ ప్రొవైడ్స్
that if both the parties are in agreement, ఓకే, పాకిస్తాన్ ఇండియా కానీ ఒప్పందంలో ఉంటే వాళ్ళు కోఆపరేట్ చేసుకోవచ్చు జాయింట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో. కలిసిమెలిసి మనందరం కలిపి జాయింట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ? అలాంగ్ ద రివర్. జాయింట్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ అప్రోప్రియేట్లీ డిజైన్డ్ అండ్ ఆపరేటెడ్. పాకిస్తాన్ ఇండియా ఒక జాయింట్ వెంచర్ లాగా జాయింట్ ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తే ఇది మనకు ఆఫర్ చేస్తుంది. ఇది మనకు ఒక ముందు చూపెడుతుంది ఏంటని, ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ టు లెసన్, తగ్గించవచ్చు. ఏంటి? వాటర్ వేరియబిలిటీ, వాళ్ళకి ఎక్కువ మనకి తక్కువ వేరియబిలిటీ దట్ అరైజెస్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్. ఇది ఎక్కడి నుంచి రావచ్చు? వాటర్ వేరియబిలిటీ వాతావరణ మార్పుల ద్వారా రావచ్చు. సమ్ సజెషన్స్ గివెన్ ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాకిస్తాన్కి మనకి నమ్మకం అనేది చాలా తక్కువ. సో ఈ రెండు పార్టీస్కి రీనెగోషియేటింగ్ ద ట్రీటీ, మళ్ళీ ఇంకొకసారి కూర్చుని మాట్లాడదాం. టు రివ్యూ అండ్ మేక్ మాడిఫికేషన్స్ చాలా కష్టం, మైట్ ప్రూవ్ డిఫికల్ట్. ఓకే, రీనెగోషియేట్, రివ్యూ, మాడిఫికేషన్స్ మైట్ ప్రూవ్ ఏంటి? డిఫికల్ట్, చాలా కష్టం. ఏ సజెషన్ కుడ్ బి యూజింగ్, ఒక మనం ఏం చెప్పచ్చు అంటే ఐడబ్ల్యూటీని ఫార్మల్ నెగోసియేషన్ ప్రొసీజర్స్. ఇండస్ వాటర్ ట్రీటీ ఈస్ ఫార్మల్ నెగోసియేషన్, కూర్చుని మాట్లాడుకోని ప్రొసీజర్స్ టు అరైవ్ ఎక్కడికి? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, మనం వాళ్ళం ఓకే సైన్ చేసుకుందాం, సిగ్నేటరీస్ అవుదాం. అండ్ అదర్ కోఆపరేటివ్ అవెన్యూస్, ఇంకా ఎక్కడైనా మనం కలిసి పనిచేయచ్చా కోఆపరేటివ్గా? ఏ ఏరియాలో చేయొచ్చు? అవెన్యూస్, ఏరియాస్. ఎందుకు? దట్ అడ్రస్, ఇవి కొన్ని వాటికి ఆన్సర్లు ఇస్తుంది కదా. ఇష్యూస్ యాజ్ దే అరైజ్, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో దాన్ని మనం వీ షుడ్ fill it up. You should see that it is watertight. If there is any kind of lacuna. Okay, so while using the treaty as a structure, ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఒక స్ట్రక్చర్గా పెట్టుకుని దేనికి టు ఆర్గనైజ్ చేయాలి దేర్ డెవలప్మెంట్. ఓకే, వాళ్ళ డెవలప్మెంట్ ఆఫ్ ది బేసిన్ ఆఫ్ ద ఇండస్ వాటర్ బేసిన్. అండ్ జవాహిరి అండ్ డి మైకల్ 2018లో అన్నారు. ఓకే, 2018లో అన్నారు. సో వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ హియర్? థ్రెషోల్డ్ at the entrance, అంటే ఫుట్ ఆఫ్ ది సిల్ అంటాం, ఫుట్ ఆఫ్ ది డోర్. ఓకే, రైపేరియన్ along the river, along the banks of a river. Or the third one, propriety, legal rights. Entire legal rights, ownership kuda. You can also write ownership rights, proprietary kada, ownership rights kuda. Contingency happening next, unforeseen happening next, emo jarigite. Okay, unforeseen danik kuda. Severed, cut, sever. Elusive, difficult to catch. డ్యూ డిలిజెన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఎవ్రీ కంపెనీ మస్ట్ హ్యావ్ డ్యూ డిలిజెన్స్. అనగానే ఏమంటారు ఆథర్ గారు డ్యూ డిలిజెన్స్కి? ఓకే, ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ రిస్క్ అండ్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. యూ హ్యావ్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అదే కాదు, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది రిస్క్ ఆల్సో. ఇది చేస్తే మనకు వచ్చే నష్టం ఏంటి, పర్యావరణానికి వచ్చే నష్టం ఏంటి. ఓకే, తర్వాత వాటర్కి, అన్నిటికీ. ఎన్ష్రైన్డ్, ఇట్స్ లైక్ రెవర్డ్. డిప్లీషన్, రెడ్యూస్. ఎక్స్ప్లిసిట్లీ, వెరీ క్లియర్లీ. So this is the article that is talking about the Indus Water Treaty between the two countries, and the author has used a word called the riparian countries, because how much they are along the bank of the river, so much we are also on the bank.
and how the eastern tributaries belong to India and the western tributaries belong to Pakistan, and if there is any possibility that we both can sit together and go for a joint project, which is cannot happen, but however, what if it happens? So this is an article that's very positive in the outlook, and it's also telling how we can move forward with the Indus Water Treaty. Okay, so I thank our entire team of people from Hyderabad and my colleague Shankar, who's helping me record these classes. I'm Srinivas Pulyapudi. These slides are prepared by Subhash Mamta and overseen by Savita. And I also thank the chairman for supporting these online classes, for enhancing or aiding and assisting the job seekers in a better way to understand and gain a lot from these online classes. Thank you.